నువ్వు తెల్లవారులు ఇలాగే కూర్చున్నావా? నిద్రపోతే నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు? నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఇంకెవరూ లేరు కదా. మురళి, నేనంటే నీకెందుకింత ప్రేమ? ఏమో రాజా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అవును మురళి, మనస్సు అద్దం లాంటిది. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే ద్వేషిస్తుంది. రాజా, నువ్వేమేమిటో అంటున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు. అవును మురళి, నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మురళి, నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదూ, కాసేపు పడుకో. లేదు రాజా, నేను స్కూల్కి వెళ్ళాలి. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అర్థం కాలేదా? నీకోసమే వచ్చాను. మర్యాదగా వెళ్ళిపోండి. చెప్పిన మాట వింటే మర్యాదగానే వెళ్ళిపోతా. ఎంత దారుణం, ఎంత దారుణం! నేను నిన్ను బలవంతం చేయపోయినా అదంతా శుద్ధ అబద్ధం అండి. ఆమె మాటలు నమ్మకండి. ఆ డాక్టర్తో తనకున్న సంబంధం గురించి నిలేసి అడిగాను. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలేదు, ఖాళీ చేసిపోమన్నాను. ఆ కోపంతో ఈ నేరం నా మీద ఒప్పి ఈ నాటకం ఆడుతుందండి. కాదు, అంత అబద్ధం. చాలే ఊరుకోవమ్మా. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? అమ్మాయికుడు నా అబ్బాయి మీద ఇలా నింద మొత్తం ఏమైనా బాగుందా? సుందరమ్మ గారు, నా మాట నమ్మండి. ఒంటరిగా ఉండటం చూసి ఇంట్లోకి అబద్ధాలు ఆడతాం. వదులు వదులు వినకుండా నా చేతులు పట్టుకుని పెరుగులాడి నా వేలు ఉంగరం లాగేసుకుందండి. ఉంగరమా? ఎంత నంగరాజు నటిస్తుంది చూసారా? కావాలంటే మీరే వెళ్ళి వెతకండి, లోపల ఎక్కడ దాచి ఉంటుంది. ఇదిగో ఉంగరం. ఇదేనా? అవును, అదే. అవ్వా అవ్వా, ఎంత నంగనాచివే తల్లి. నువ్వు అసలు ఆడదానివేనా? సిగ్గులేదు? ఇంకా అలా మిడిగుట్లు వేసి చూస్తావేమే పాపిస్తుదానా? రాజా, మురళి, ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీలేదు. పడండి బయటికి. చూస్తారా? రండి, సామాన్లు బయట పడేద్దాం. రండి రండి. బాబాయ్, ఏం చెప్పక్కర్లేదు, నేనంతా విన్నాను. అది కాదు నాన్న, మరే నేను నేను దుర్మార్గం. నిన్నేం చేసినా పాపం. అమాయకురాలైన అమ్మాయి మీద అగాయిత్యం చేస్తావా? నిన్ను ఎవరిని ఏమీ అని ప్రయోజనం లేదు. ఇదంతా నేను చేసుకున్న పాపం. ఎంత మంచిగా బ్రతకాలనుకుంటున్నా నాకు చెడే ఎదురవుతుంది. ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు బాబాయ్, బ్రతకనివ్వదు. అమ్మా, బాధపడకమ్మా. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నీ నిజాయితీ నాకు తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళ. వద్దు బాబాయ్, ఇంత జరిగాక ఇక నేను ఇంట్లో ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా రాధా, నా మాట వినమ్మా. నేను బ్రతికుండగా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదమ్మా. నన్ను క్షమించండి బాబాయ్. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా నా దారి కట్టు చెప్పకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి బాబాయ్, నన్ను వెళ్ళిపోనివ్వండి.
రాధా, ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇందులో తప్పే ఉంది మురళి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? అన్నట్టు పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. వెరీ గుడ్. సెలవులు ఇచ్చారు కదా, ఏం చేయదలుచుకున్నావు? టైప్ నేర్చుకోవడం, జాలీగా సినిమాలకు వెళ్ళడం. అవును, పరీక్షలు బాగా రాస్తే గుడికి వెళ్ళొస్తానన్నావు, వెళ్ళవా? వెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా? నా కోసం కాకపోయినా నీ కోసమైనా వెళ్ళాల్సిందేగా. వస్తా. మురళి, ఇలాగైనా వెళ్ళేది? స్నానం చేయవా? సారీ రాధా. ఏమండి, కొంచెం కింద చూసినాడో లేరు? మామూలుగా కింద నడుస్తానండి, కానీ పైన బొమ్మలు లేవు కదండి, అందుకని పైన నడిచానండి. కింద నడుస్తానండి. మీరు సడన్ గా వంగుతారు అనుకోలేదండి. సారీ అండి, ఏమనుకోకండి. ఏమండాయ్? ఏమిటండి? ఇది నేనేం చేసుకోనండి. మరి నన్నేం చేయమంటారండి? మీకేం అభ్యంతరం లేకపోతే మీ తల్లో పెట్టుకోండి. ఆయనకేం పర్వాలేదు కదా డాక్టర్ గారు? ఆ భార్యాభర్తల ముఖం చూస్తేనే జబ్బులేని పోతాయి పిచ్చిదా. మీరు పొరపాటు పడుతున్నారు. మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరిని చూస్తే అలా అనిపించింది డాక్టర్, ఏమనుకోకండి. పర్వాలేదండి. రాధా, ఇక నుంచి పేషెంట్స్ ఉన్నప్పుడు నా పక్కన డ్యూటీని లక్ష్యం చేయమను. ఏం డాక్టర్, వాళ్ళు అలా అన్నారని నేను బాధపడ్డానన్నా? దారిన అన్నా చెల్లెలు పోతున్న భార్యాభర్తలంటుంది ఈ లోకం. అంత మాత్రాన్ని ఇద్దరూ కలిసి నడవకూడదని ఎక్కడుంది? అన్నా చెల్లెల మధ్య అభిమానం ఉండొచ్చు గానీ ఆరాధన ఉండదు రాధా. ఐ అడోర్ యు. రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతునితో వచ్చెను. రాముడు హనుమంతునితో వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రాముడు హనుమంతుతో వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను. రాముడు హనుమంతుతో వచ్చెను. రాముడు అసలు తెచ్చి ఎన్నిసార్లు ఆగుతారు అసలు చెట్లు? అబ్బబ్బబ్బా, కాసేపు మీ పురాణం ఆపుతారా లేదా? రాము, సోము, మిమ్మల్ని మనసులో చదువుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏనన్నా, వాళ్ళకి సరే బుద్ధి లేదు, మీరు కూడా అలా దగ్గర కలుస్తూ చదువుకోవాలా? నాది నాకు వినపడాలి కదమ్మా. నువ్వు ప్రైవేట్ చెప్పే కుర్రవాళ్ళు నోరు ముయ్యండ్రా అంటే నా నోరు ముయిస్తారు. ఇక మీ అమ్మంటావా? కుట్టు మిషన్ మానమంటే మానదు. ఏదో పెద్ద సంపాదించి కుటుంబాన్ని అంతా తనే పోషిస్తున్నట్టు మాట్లాడుతుంది. నేనా కేవలం నిమిత్త మాత్రుణ్ణి.
అంతా పైవాడిదయ్యా, నేనేం చేయగలనమ్మా? నువ్వేదైనా చేయగలిగితే అసలు బాధ ఉంది? బాధే ఉంది, ఏమీ లేదు, అంతా పైవాడిదయ్యా. ఏ ముద్దు, ఆ రేడియో అక్కడ పెడతావే లేదా? ఎందుకమ్మా నీకు ఇస్తామా? శ్రమ ఉందమ్మా. కూతురువైనా కొడుకులా సంసారాన్ని మోస్తున్నా నీకు కొంత చేయూతనిస్తున్నానన్న తృప్తి. ఏం తృప్తోనమ్మా? పోనీ నీ శ్రమకు సరిపడే ఫలితమైనా ఉందా? చూడమ్మా, చేసే ప్రతి పని శ్రద్ధగా చేయటం మన వంతు. ప్రతిఫలం భగవంతుని ఇష్టం. సరే, నీ ఇష్టం అమ్మా. ఇదిగో జీతం. అమ్మా, కొంచెం కాఫీ ఉంటూ ఇవ్వమ్మా. అలాగేనమ్మా. మిస్టర్, సినిమా చూడడానికి వచ్చారా లేకపోతే? సినిమా చూడడానికి వచ్చానండి. మనిషి తల. పిల్లడు పైన పైన పడతాడు. బిందె తోటి నీళ్ళ కడితే ఆంధ్రప్రభ ఎడిటర్ కూచిపూడి సత్యసుబ్రహ్మణ్యం. ఒరే బాయ్, ఏం చేస్తున్నావురా? 6వ నెంబర్ మిస్టర్ కాయలెత్తున్నానండి. అలాగే 7 విజయవాడ శనివారం 1979. ఎవరు? ముక్కుమోహన్ గారు అబ్బాయివా? మీ నాన్నగారు చెప్పారులే, కనీసం టైప్ కొట్టి నేర్పించమని. వెళ్ళి 11వ నెంబర్ మిషన్ మీద కూర్చో, నేను వస్తున్నాను. అలాగేనండి. 11వ నెంబర్ మిషన్. మిషన్ మీద కూర్చోమంటే మిషన్ కూర్చోడం కాదయ్యా, స్టూల్ మీద కూర్చొని మిషన్ మీద చేత కొట్టాలి. నువ్వేంటి నాయనా? నాకు 12 గంటలకు రావడం కుదరదు సార్, అందుకని 1 to 2 అవర్లో 1 to 2 ప్రతివాడు అదే టైం ఎందుకు అడుగుతాడో నాకు తెలుసు. అది అమ్మాయిలు వచ్చే టైం. వయసులో ఉన్నప్పుడు నేను కూడా అంతేలే. అదేం కుదరదు, ముందు కొట్టుకో. ఏ మిషనే సార్? ఏది ఖాళీ ఉంటేది కొట్టుకో, ముందు పో. అలాగే. అమ్మాయి పద్మ, అబ్బాయికి ఫింగర్ నేర్పు.